హాయ్ ఫ్రెండ్స్, ఎస్ఎస్వి ఎలక్ట్రికల్ తెలుగు. ఎల్పిజి గ్యాస్ స్టవ్ అండి, బటర్ఫ్లై. దీని ప్రాబ్లం వచ్చేసి లీకేజ్ ప్రాబ్లం ఉంది. స్మెల్ రావడం జరుగుతుంది రూమ్లో. ఫ్లేమ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. మీకు యారో మార్క్ కనబడే కాడ మీకు గ్యాస్ అనేది లీక్ అవుతుంది చూడండి. అల్యూమినియం బేస్లు మనం ఓపెన్ చేసి పక్కన పెట్టేసుకోవాలండి. ఫస్ట్ ఆన్ ఆఫ్ న్యాప్స్ రెండు కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ కనబడే పైన ఆన్ ఆఫ్ కింద వాల్స్ కింద రెండు నట్లు కనబడుతున్నాయి కదా, ఆ రెండు నట్లు ఓపెన్ చేస్తే మనకి కింద పైప్ లైన్ బయటికి రావడం జరుగుతుందండి. మనకు లీకేజ్ ఈడ వస్తుంది. జెట్ అనేది ముందుగానే పక్కకు పెట్టుకోవాలండి. మనం రేంజ్ పెట్టినప్పుడు జెట్ అనేది ఇరిగిపోయే అవకాశం ఉంటుంది. వాల్ లోపల వాల్ అనేది టైట్ లేదండి, మామూలుగా ఉంది. దానివల్ల లీకేజ్ వస్తుంది ఆ గ్యాప్ నుంచి. పాత ఉన్న వాచర్లు తీసేసి మనం టెప్లాన్ టేపు చుట్టేసుకొని టైట్ చేసుకోవాలండి. మళ్ళీ చూడండి, పాత పొజిషన్ మన ఏ యాంగిల్లో మనం వాల్ అనేది ఓపెన్ చేసామో మళ్ళీ అదే పొజిషన్ వచ్చేంత వరకు టైట్ చేయాలండి. మరి ఓవర్ టైట్ అయ్యద్దు. టైట్ వేస్తే వాల్ అనేది లోపలికి ఇరిగిపోయే అవకాశం ఉంటుంది. ఓకే అండి, ఫిట్టింగ్ అయిపోయింది. సేమ్ యాంగిల్ వచ్చినాయి రెండు. మన పైప్ లోపల డస్ట్ అనేది రావడం జరుగుతుంది. క్లచ్ వైర్ కానీ జే వైర్ కానీ అని ఉంటే పైప్ లోపల క్లీన్ చేసుకొని సేమ్ యాస్టీస్గా ఎక్కించుకోవాలండి. చూడండి, ఒకసారి లీకేజ్ చెక్ చేద్దాం. స్టవ్కి ఫిడ్ చేయ ముందుకు పైపు చూడండి, లీకేజ్ ఏం లేదు. ఫిడ్ చేసినాక మనకు ఎంత పర్ఫెక్ట్గా లీకేజ్ అనేది ఏర్పడదు కాబట్టి ముందునే లీకేజ్ చెక్ చేసుకొని ఎక్కించుకోవాలండి. ఈ పక్కన ఉన్న వాల్ కూడా ఒకసారి ఓపెన్ చేసి క్లీన్ చేసి ఎక్కించుకుందామండి. లోపల ఉన్న బుష్ అనేది బయట తీసేసి చూడండి, బుష్ స్ప్రింగు వాల్ సెట్ తీసేసుకొని నీట్గా క్లీన్ చేసి ఎక్కించుకోవాలి ఆ రెండు హోల్స్ అనేది. ఆన్ ఆఫ్ లోపల కూడా బుష్ లోపల ఉన్న క్లాత్ కూడా లోపల క్లీన్ చేసి క్లాత్ తోటి మళ్ళీ ఈ సెట్ అనేది పెట్టుకోవాలండి. ఈ హోల్స్ అనేది ఎంత నీట్గా క్లీన్ చేసుకుంటే మీకు ఫ్లేమ్ అనేది అంత నీట్గా రావడం జరుగుతుంది. సిమ్ హోల్, బిగ్ హోల్ ఉంటాయి, రెండు హోల్స్ ఉంటాయండి. నీట్గా క్లీన్ చేసుకున్నాక గ్రీస్ అనేది లైట్గా పెట్టుకోవాలండి. గ్రీస్ ఎక్కువ పెట్టుకుంటే ఆ హోల్స్లోకి పోయి జామ్ అయ్యే అవకాశం ఉంటాయి హోల్స్ అనేది. స్ప్రింగ్ కొంచెం యాక్షన్ ఇచ్చి కొంచెం లాగి గుంజి పెట్టేసుకోవాలండి. యాక్షన్ అనేది మూమెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. పైన మళ్ళీ అడాప్టర్ పెట్టేసుకొని స్క్రూ అనేది టైట్ చేసుకోవాలండి. ఈ స్క్రూ టైట్ అనేది మీడియం టైట్ వేసుకోవాలి. ఓకే అండి, ఫ్రీ ఉంది. మళ్ళీ సేమ్ పైప్ లైన్ అనేది పెట్టేసుకొని పైన స్క్రూలు ఫిట్ చేసుకోవాలండి. సేమ్ ఈ లీకేజీలు అనేది మనం సిలిండర్ లోపల వాచర్లు వేసినా కానీ ఈ లీకేజ్ అనేది కంటిన్యూగా ఒక్కోసారి రావడం జరుగుతుంది. ఈ వాల్స్ కాడ లీకేజ్ ఉన్నా, ఈ ఆన్ ఆఫ్ లీకేజ్ ఉన్నా కానీ, స్ప్రింగులు ఫెయిల్ అయినా, రెస్ట్ అయిపట్టినా ఈ ప్రాబ్లం అనేది రిపీట్ రావడం జరుగుతుందండి. స్ప్రింగులు ఫెయిల్ అయినా స్మెల్ వస్తూ ఉంటుందండి స్టవ్. మనం జెట్లు అనేది 58 to 77 వేసాము. కొంచెం ఫ్లేమ్ అనేది ఎక్కువ కావాలంటే 65, 85 అనేది వేసుకోవచ్చు అండి. పెద్దది 85, చిన్నది 65 వేసుకోవచ్చు ఎక్కువ ఫ్లేమ్ కావాలనుకుంటే. స్టవ్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అయిపోయిందండి, లీకేజ్ ఏం లేదు. మనకు అల్యూమినియం బేస్లు అనేది రెండు సేమ్ యాసిడ్గా ఎక్కించుకోవాలండి. ఓకే అండి, ఫిట్టింగ్ నీట్గా వేసేసుకోవాలి. ఒకసారి మనం చెక్ చేసుకోవాలండి. స్టవ్ అనేది చెక్ చేసుకుంటే వర్క్ అంతా కంప్లీట్ అయిపోయినట్టేనండి. చూడండి, ఫ్లేమ్ అనేది కరెక్ట్ రావడం జరుగుతుంది. స్టవ్ అనేది ప్రాబ్లం లేదండి, సిమ్లో వస్తుంది, హైలో వస్తుంది. పైప్ అనేది క్లాంప్ అనేది కంపల్సరీ వేసుకోవాలండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి.